దగ్గరికి వచ్చిన ఈ కమ్స్ విత్ ఎ గుడ్ న్యూస్. ఒక శుభవర్తమానంతో మన దగ్గరికి వస్తాడు. ఇది నిజంగా చెప్పాలంటే కాదు, ఇది అసాధ్యం, ఇది జరగదు, ఇది విఫలమైనట్లే అని రకరకాలుగా ప్రజలు మాట్లాడుతుండొచ్చు. అయితే బైబిల్ సెలవిస్తుంది, దేవునికి అసాధ్యమైనది ఏమైనా కలదు. పరిస్థితులు కఠినంగా ఉన్నప్పుడు ఆయన మనల్ని సిద్ధపరచాలని కోరాడు. ఎరికో నుండి యెరూషలేము అనుభవంలోనికి, శాపం నుండి ఆశీర్వాదంలోనికి, నరకము నుండి నిత్య జీవములోనికి, పాపపు సంకెళ్లలో నుండి ఆత్మ సంబంధమైన స్వాతంత్రంలోనికి రావాలని కోరుతున్నాడు. క్రైస్తవ జీవితం ఒక పరుగు పందెము. ఈ పరుగు ఆగిపోయేది కాదు, ప్రభు రాకడ వరకు కొనసాగేది, లేదా మన చివరి రోజు దాకా కొనసాగేది. ఇది విశ్వాస పరుగు పందెము, ఆత్మీయమైన పరుగు పందెము. పరిగెత్తాలని కోరబడుతున్నాం. లెట్స్ రన్. ఆగిపోకూడదు, సాగిపోవాలి. వెనక్కి వెళ్ళకూడదు, ముందుకెళ్ళాలి. అనేక సందర్భాల్లో మనం ఆగిపోతుంటాం, లేదా వెనక్కనే వెళ్తుంటాం. ముందుకెళ్ళి చాలా అరుదుగా గమనిస్తూ ఉంటాం. అయితే పరిశుద్ధ ఆత్మదేవుడు మనల్ని కరుణించి ముందుకు నడిపించాలనే కోరుతుంటాడు. అందుకే ముందుకు పరిగెత్తారు కానీ వెనక పరిగెత్తరు, పక్కకు పరిగెత్తరు, డయాగనల్గా ఇష్టం వచ్చినట్లు పరిగెత్తరు. ఒక గురి, ఒక టార్గెట్, ఒక ట్రాక్, ఆ వైపే వారు పరిగెత్తడానికి పూనుకుంటారన్న సంగతి మనకు పరిచయం. మీరు అనుమతిస్తే ఇలాగ పరిగెత్తబడిన 5 సందర్భాలు మీ గమనానికి తీసుకుని వచ్చి ఈ పరిచయమైన లేఖన భాగాలే మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకోవడం అవసరం అని తలస్తున్నా. మొదటిది లూకా సువార్త 19వ అధ్యాయం, గాస్పెల్ అకార్డింగ్ టు డాక్టర్ లుక్ చాప్టర్ 19. వర్స్ 4. లూకా సువార్త 19వ అధ్యాయము 4వ వచనం. లూకా 19:4. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కను. పరిగెత్తి వెళ్ళిన జక్కై. దేనికి పరిగెత్తాడు? యేసును చూడాలని పరిగెత్తాడు. ఇది మనకి ఏ జ్ఞాపకం చేస్తుంది? సాల్వేషన్. సో ఇట్ రన్ ఫర్ ద సాల్వేషన్. రక్షణ కొరకు పరిగెత్తాలని కోరబడుతున్నాం. ఎక్కడున్నాడు? ఎరికోలో ఉన్నాడు, శాపగ్రస్తమైన స్థలములో ఉన్నాడు, దేవుని నీతికి వెలపట్టున్నాడు, సిలువ ప్రేమకు వెలపట్టున్నాడు, తన కార్యముల గురించి ఆలోచించే దుస్థితిలో ఆయన ఉన్నాడు. అయితే కరుణాసంపన్నుడైన యేసునాథుడు ప్రేమించి జక్కై కొరకు ఎరుకోకి వెళ్ళాలని ఇష్టపడ్డాడు. ఎరుకో అంటే శాపగ్రస్తమైందని ఇందాక మనం చూసినాం. దాంట్లో అంతా ఇలాంటి వాళ్ళే ఉంటారు: కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, చేతగాని వారు, బలహీనులు, దొంగలు. ఎందుకంటే లూకా సువార్త 10వ అధ్యాయం మనకు పరిచయం కదా. ఒక వ్యక్తి యెరూషలేము నుండి ఎరుకోకి వెళ్తూ ఉంటే మార్గ మధ్యంలో దొంగల చేతికి చిక్కాడని. కనుక దొంగలు కూడా అక్కడ ప్రసిద్ధి, అంత కరడుగట్టిన వాళ్ళే ఉంటారు. ఇలాంటి ఊర్లోనికి ఎవరు ప్రవేశించరు. అలాంటి శాపగ్రస్తమైన ఊరు, అలాంటి ఊరిలోకి యేసుప్రభువు వెళ్ళాడు. సాధారణంగా శాపం ఉంటే మనుషులు వెళ్ళటానికి ఇష్టపడరు, మంచి స్థలంలో ఉండాలని వారు కోరుకుంటారు. ఈ మాట చేరి జక్క దగ్గరికి వచ్చేటప్పటికే జక్క యేసు ఎవరో చూడాలని సంకల్పించినాడు, ఇష్టపడినాడు. 18వ అధ్యాయం లూకా సువార్త 19వ అధ్యాయంలో నేడు ఇంటికి రక్షణ వచ్చినదని యేసుప్రభువులు వారు చెప్పారు కదా. కనుక ఇల్లు కూడా ఉంది. ఇల్లు ఉందంటే నాకు తెలిసి పెళ్ళి ఏంటది, పిల్లలు కూడా ఉంటారు. కనుక అంత మంచి వెల్ ఆఫ్లో ఉన్నాడు, మన భాషలో చెప్పాలంటే సెటిల్ అయినాడు, మన భాషలో చెప్పాలంటే. అలాంటి వ్యక్తి భౌతికంగా సెటిల్ అయ్యాడు కానీ ఆత్మీయంగా సెటిల్ కాలేదు. చాలామంది అలాగే ఉంటారు, భౌతికంగా సెటిల్ అయి ఉంటారు కానీ ఆత్మీయంగా వాళ్ళు సెటిల్ కాలేదు. అంటే రక్షింపడలేదు, పాపక్షమాపణ పొందలేదు, మారుమనసు పొందలేదు, దేవుని యొక్క ఆశీర్వాదంలోనికి వాళ్ళు రాలేకపోతున్నారు. ఆ కారణం చేత ప్రభువారు వారిని ప్రేమించి ఆయన దర్శించడానికి ఒక్కని కొరకు ఆయన ఒక్కడే వెళ్ళాడు. 1-to-1 ఐ కాంటాక్ట్, పర్సనల్ టచ్, ఇండివిజువల్ ఎన్కౌంటర్. యేసు ప్రభువులో ఉన్న గొప్పతనం అది. ఆయన ఎవడునూ సమీపింపరాని మహామహిమల అమరత్వము కలిగి తానే అద్వితీయుడై ఉండి శ్రీమంతుడు, సకల యుగములకు రాజయుండి పాపము లేని నిష్కల్మషమైన దేవుడు, ఆకాశము సింహాసనం భూమి పాదపీఠముగా చేసుకున్న మనుషుడు, కరుడుగట్టిన
శాపగ్రస్తమైన ఊర్లోకి రావడం ఏంటి, తర్వాత జక్కయ్య లాంటి వారిని దర్శించడం ఏంటి, మాట్లాడడం ఏంటి, రక్షించడం ఏంటి, ఇంటికి వెళ్ళడం ఏంటి. దేవుని యొక్క ప్రేమ ఎంత అమూల్యమైనది, ఎంత దగ్గరకు వస్తుంది, ఎంత మనిషిని వెతుకుతూ వస్తుంది, ఎంత మనిషిని కొరకు పరితపిస్తుంది. ఆ ప్రేమగల రక్షకుడు జక్కయ్యని పేరుతో పిలిచినాడు. ఆయనకి పేర్లు తెలుసు, పాపల పేర్లు తెలుసు, పరిశుద్ధుల పేర్లు కూడా తెలుసు. పాపలు అనుకోవచ్చు మా పేరు తెలియదులే ఈయనకి అని, మా ఇంటి పేరు కూడా తెలియదులే అని అనుకోవచ్చు. మా పేరు కలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా, ఇంటి పేరు తెలిస్తేనే కదా అని ఓషా అనుకోవచ్చు. ఆయనకి అన్నీ తెలుసు. మీ ఇంటి పేరే కాదు, మీ నాయన పేరు కూడా తెలుసు, మా అమ్మగారి పేరు కూడా తెలుసు. మీరు చెట్టు కింద ఉన్నారా, చెట్టు మీద ఉన్నారా, చెట్టు వెనక ఉన్నారా, చెట్టు పైన ఉన్నారా, చెట్టు దూరంలో ఉన్నారా, అన్నీ ఆయనకి తెలుసు. ఎందుకంటే చెట్టు వెనుకున్న ఆదామును ఆయన పిలిచినాడు ఆదామా అని, చెట్టు మీద ఉన్న జక్కయ్యని పిలిచినాడు జక్కయ్య అని, చెట్టు కింద ఉన్న యోహాను సువార్త 1వ అధ్యాయంలో నతానేలును పిలిచినాడు. కనుక ప్రభువారు మనుషుల్ని ఎరిగినవాడు, ఎవరిను ఆయనకు దూరంగా తప్పించుకోవటానికి వీల్లేదు. అలాంటి కరుణా సంపన్నుడైన యేసునాథుడు మనకు కూడా పిలుస్తున్నాడు. ఇంకా యేసుని అంగీకరించకుండా పాపక్షమాపణ మారమనసు పొందకుండా ఉంటే రక్షణ పొంది ఎరికో నుండి యెరూషలేము అనుభవంలోనికి, శాపము నుండి ఆశీర్వాదములోనికి, నరకము నుండి నిత్య జీవములోనికి, పాపపు సంకెళ్లలో నుండి ఆత్మ సంబంధమైన స్వాతంత్రములోనికి రావాలని కోరుతున్నాడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి కడిగి పవిత్రులుగా చేయని ప్రభువైన యేసునందు విశ్వాసముంచము, అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షణ పొందుదురు. యేసు ప్రభు రక్షణ కొరకు పరిగెత్తడానికి ఇష్టమేనా? ఎప్పుడైనా అలాగే చేసేవా? అలాగ చేయకపోతే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం అని బైబిల్ సెలవిస్తుంది. జక్కయ్య లాంటి వాడికే రక్షణ అవసరమైతే డబ్బున్నోనికి, ఇల్లున్నోనికి, పేరు ప్రతిష్టలు కలిగిన వానికి, శరీర ఆరోగ్యం కలిగిన వానికి, అన్ని ఉన్నోనికే రక్షణ అవసరమైతే ఏమి లేని సామాన్యమైన ప్రజలకి ఇంకా రక్షణ ఎంత అవసరము? యేసు నీకు కావాలా? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందేదరు. కనుక పరిగెత్తే దాంట్లో మొట్టమొదట రక్షణ కొరకై పరుగులు తీయాలని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. రెండవది అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం, యాక్ట్స్ ఆఫ్ ది అపోజిల్స్ చాప్టర్ 8 verse 30. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 30వ వచనం. ఫిలిప్పు దగ్గరికి పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుతుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడగగా, ఫిలిప్పు ఒక ఎవాంజలిస్ట్, సువార్థికుడు. ఆర్థిక మంత్రి ఇథియోపియాల రాణైన కందాకే కింద పనిచేస్తున్న ధనాగారం అంతటి మీద అధికారి అయిన ఫినాన్స్ మినిస్టర్. యెరూషలేముకి వచ్చినాడు ఆరాధన చేయటానికి. రక్షణ లేదు, మరి ఆరాధన చేయటానికి ఎలాగొచ్చాడు? చాలా దూర ప్రయాణం చేసి వచ్చాడు. కొన్ని వందల మైళ్ళ ప్రయాణం, మైళ్ళు కిలోమీటర్లు వేరే మైళ్ళు వేరే, మీకు తెలుసు కదా, మైళ్ళు పెద్దవి. అంత ప్రయాణం చేసి రథములో వచ్చినాడు. మరి తన కాన్వాయ్ ఏమో మనకు తెలియదు, అంటే ముందు వెనక పక్కన అంతా ఉంటారు కదా సెక్యూరిటీ, వాళ్ళంతా ఎక్కడున్నారో తెలియదు. ఆయన మాత్రం ఒక రథంలో ఉన్నాడు. ఫిలిప్ ఆయన దగ్గరికి పరిగెత్తుకొని పోయాడు. రెండోది దేనికి పరిగెత్తిపోవాలా? సోల్ విన్నింగ్, ఆత్మల రక్షణ కొరకు పరిగెత్తాలని ప్రభు కోరుతున్నాడు. అసలు ఆ యాస ఉంటే కదా, మనకి ధ్యాస ఉంటే కదా, దాని గురించి అసలు ఆలోచన ఉంటేనే కదా. ఒక ఆర్థిక మంత్రికి వాక్యం చెప్పడం అంటే అంత తేలికైన సంగతి ఏం కాదు. ఈయన ఫిలిప్ ఏం ఆర్థిక మంత్రి కాదు, ఒక సామాన్యమైన సువార్థికుడు. ఆయన పరిశుద్ధాత్ముడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళేవాడు. కానీ ఆయనకున్న ఆశను బట్టి ఇప్పుడు ఆర్థిక మంత్రి దగ్గరికి వెళ్ళమంటాడు ప్రభు. ఒకవేళ మనకి ఇలాంటి సంగతులు చెప్పినాడు అనుకో, మనమేమంటాం, నేనేంటి అక్కడికి పోలేం కదా, వాళ్ళు చాలా గొప్పోళ్ళు కదా, మన మాట ఏమింటారు కదా, వాళ్ళ దగ్గరికి వాళ్ళే పోవాలి, స్టూడెంట్స్ దగ్గర స్టూడెంట్సే పోవాలి, డాక్టర్ల దగ్గర డాక్టర్లే పోవాలి, ఇంజనీర్ల దగ్గరికి ఇంజనీర్లే పోవాలి, యాక్టర్ల దగ్గరికి యాక్టర్లే పోవాలని మనం అనుకుంటాం. కానీ కొన్నిసార్లు ప్రభువు ఎవరినైనా ఎలాగైనా ఆయన రక్షణ సువార్తను వినిపించడానికి వాడుకోగలడు. మరి ఇప్పుడు కందాకే రాణి దగ్గర ఫినాన్స్ మినిస్టర్, ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్న ఈ వ్యక్తి పేరు రాయలేదు, ఎందుకో తెలియదు మనకి. ఆ వ్యక్తి దగ్గరికి సువార్త చెప్పాలంటే ఆర్థిక మంత్రి రావాలి, ఎక్కడి నుండి వస్తాడు? యేసుప్రభు వారి దగ్గరికి మంత్రులు లేరు కదా, ఏదో చిన్న చిన్న సామాన్యమైన ఉద్యోగస్తులు ఆయన వెంబడించినారు. మినిస్టర్లంతా ఆయనకు దూరంగా ఉన్నారు. వాళ్ళు అధికారం కలిగిన వాళ్ళు ఎందుకు వస్తారు? ఇవన్నీ కోల్పోవటానికి ఇష్టపడరు. యేసుప్రభు యొక్క రాజ్యం భూ సంబంధమైన రాజ్యం కాదనే వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం.
కనుక సామాన్యమైన వారిని కూడా యేసుప్రభులు వారు వాడుకోగలడు అనటానికి ఇదే ఉదాహరణ. కనుక రెండవ సంగతి ఏంటంటే, నశించిపోయే ఆత్మలను గురించి, ఇలాగూ యేసుని ఎరగకుండా జీవించే వారిని గురించి పరిగెత్తిపోయి నీవు చదువుతున్నది నీకు అర్థమవుతుందా? అండర్స్టాండెస్ ద వాట్ దౌ రీడెస్ట్. ఆయన చదువుతున్నాడు, బైబిల్ కొనుక్కున్నాడేమో. ఆ దినాల్లో పూర్తి బైబిల్ లేదు, ధర్మశాస్త్రం మాత్రం ఉందేమో ఆయన దగ్గర. ధర్మశాస్త్రం అంటే ఇక్కడ మనకున్నట్లు హ్యాండ్ బైబిల్, పర్సులో పెట్టుకుని బైబిల్, అసలు బైబిల్ ఉందా లేదా తెలియకుండా ఇంత బుల్లి బైబిల్ తీసుకెళ్తుంటారు కదా, అలాంటిది కాదు. అప్పుడు పాతకాలం పెద్ద గ్రంథపు చుట్టలు, ఇలాంటి గ్రంథపు చుట్టలు ఇలాగ మడిచి అంటే మన చేపల మాదిరి, అంత బరువు ఉండకపోవచ్చు, అంత పెద్దగా ఉండకపోవచ్చు, ఆ మోడల్ అర్థం చేసుకోవటానికి. అలాంటి పెద్ద గ్రంథపు చుట్టలు తీసుకొని యెరూషలేములో కొన్నాడేమో, బహుశా బుక్ స్టాల్ పెట్టింటే కొన్నాడేమో. ఎందుకంటే వచ్చేటప్పుడు చదవలేదు కదా, మరి వచ్చేటప్పుడు చదివింటే ఖచ్చితంగా ఆయన మందిరికి వచ్చినాడు కనుక బైబిల్ తెచ్చుకున్నాడు లేదా ఆ వాక్యం తెచ్చుకున్నాడు అని మనం అనుకుని ఉండొచ్చు. వెళ్ళేటప్పుడు చదువుతున్నాడు కనుక, కొనుక్కున్నాడు కనుక ఎందుకు చదువుకోకుండా ఉండాలో చదువుదామని ఆరంభించినాడేమో. అది కూడా యెషయా గ్రంథం చదువుతున్నాడు. కొనింది బహుశా యెషయా గ్రంథం కొన్నాడేమో. చిన్న పుస్తకాలుగా ఆ దినాల్లో అమ్మేవాడు. ఎందుకంటే ఇట్లా 66 పుస్తకాలు అమ్మాలంటే ఇక్కడ దాకా ఇది పెద్దగా, దాన్ని పట్టుకోవడం కూడా కష్టము, దాన్ని తీసుకెళ్ళి క్యారీ చేయడం కూడా కష్టం. అందుకే విడివిడి భాగాలుగా భవిష్య అమ్మేవాళ్ళు. ఈయనకి యెషయా గ్రంథం అంటే ఇష్టమేమో, లేకపోతే పెద్దగా కనిపించిందేమో, అట్రాక్టివ్గా కనిపించిందేమో, మనకు తెలియదు. కానీ ఆ పుస్తకం తీసుకున్నాడు, దాన్ని చదవటానికి ఆరంభించినట్లు వాక్యంలో మనము చూస్తున్నాం. అది యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో యేసు ప్రభుల వారి యొక్క శిలువ దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్న సంగతి అని వాక్యం మనకు జ్ఞాపం చేస్తుంది. చిన్న ఒక ఆర్థిక మంత్రి దగ్గరికి ఒక సువార్థికుడు వెళ్ళి మామూలుగా ఏం చెప్పాలా, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ ఏదో చెప్పాలి కదా. బాగున్నారు సార్, ఎక్కడి నుండి వస్తున్నారు, ఏం కదా. ఆయన రథం మీద పోయేవాడు, కింద పరిగెత్తిపోయేవాడిని ఎట్లా మాట్లాడతాడు? బండి మీద పోయేవాడు బండి మీద పోయే, కార్లో పోయేవాళ్ళు కార్లో, రైల్లో పోయేవాళ్ళు రైల్లో, ఫ్లైట్లో పోయేవాళ్ళు ఫ్లైట్లో. ఇది ఈక్వాలిటీ అనేది సాధారణంగా మనం లోకంలో చూస్తుంటాం కదా. ఒక ఆయన రథం మీద పోతుంటే మనం పక్కన పరిగెత్తిపోయి బాగున్నారా, ఎట్లున్నారా, ఏంటంటే నీ పని చూసుకోండి. ఆయన మా దర్బార్ ఏంటి, మన పిలిపి యొక్క దర్బార్ ఏంటి? ఈయన సామాన్యమైన సువార్థికుడు. ఆయన దగ్గరికి వెళ్ళి బాగున్నావని కూడా మళ్ళీ పలకరించినట్లు లేదు, విష్ చేసినట్లు. అంటే ప్రైజ్ లార్డ్ చెప్పినట్లు, గుడ్ మార్నింగ్ చెప్పినట్లు, శుభోదయం అని చెప్పినట్లు బైబిల్లో మనం ఏం చూడం. ఒకేసారి ప్రశ్న వేస్తున్నాడు, అండర్స్టాండెస్ ద వాట్ దౌ రీడెస్ట్. నీకు చదివేది నీకు అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఎవరైనా మీరు చదువుతుంటారు అనుకో, నేనే వచ్చి అడిగాను అనుకో, మీరు చదివేది మీకు అర్థమవుతుందంటే మీకు ఏమనిపిస్తుంది? ఫస్ట్ మొదట చెప్పాలంటే నేను చదివేది అర్థమైతే అర్థం కాకపోతే ఇంటికి మధ్యలో పానకల పొడకలు మాదిరి. మాకు ఎలాగో అర్థమైతే పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తాడులే, లేదా దేవుడు మాట్లాడతాడులే అని మనం అనుకుంటాం. అంటే మీకింటే వయసులో కొద్దిగా పెద్దగున్నా, అనుభవంలో పెద్దగున్నా ఎలాగైనా ప్రశ్న వేస్తే వేరే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ఆయన ఆర్థిక మంత్రి, ఆయనకి ఈయన ప్రశ్నిస్తున్నాడు మీకు అర్థమవుతుందా అని. అయితే ప్రభుకు స్తోత్రాలు, ఆయన చాలా చక్కగా మాట్లాడాడు. ఏం జవాబు ఇచ్చినాడంటే, ఎవరైనా నాకు చెప్పకపోతే ఎలాగ అర్థమైద్ది? ఎవరైనా చెప్పడం ఏంటి, నేనే చెప్తాగా. కనుక ఆయన రథం మీద కూర్చోబెట్టుకున్నాడంట. ఆయన దేవుని యొక్క వాక్యాన్ని ఆయనకు విశదీకరించినాడు. ఆయన కళ్ళు తెరువబడ్డాయి, రక్షించబడ్డాడు, బాప్తిసం తీసుకున్నాడు. తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా పిలుపు కొనిపోబడ్డాడు. ఇంక పిలుపు ఫినాన్స్ మినిస్టర్ ఎప్పుడు కలవలేదు, థ్యాంక్స్ మీటింగ్ కూడా జరగలేదు, వాళ్ళిద్దరికి భోజనము తినే అవకాశం కూడా రాలేదు. వాళ్ళిద్దరు జాయ్ షేర్ చేసుకునే, సంతోషం షేర్ చేసుకునే అవకాశం కూడా ఎక్కడా రాలేదు. కనుక రెండవది మనం దేనికి పరిగెత్తాలని జ్ఞాపం చేయబడుతున్నామంటే సోల్ విన్నింగ్, ఆత్మల రక్షణ కొరకు. మరి ఇంతకాలంగా రక్షణ పొందినాము, ఎవరైనా ప్రభు కొరకు సంపాదించినట్లు గుర్తుందా? ప్రభును పరిచయం చేసినట్లు గుర్తుందా? ప్రభును వారికి చూపించినట్లు మనకు గుర్తుందా? దేవుని యొక్క వాక్యంలో ప్రభు దాగి ఉన్నాడు, గుప్తమై ఉన్నాడని ఎప్పుడైనా ఆ సంగతులు మనం వివరించినట్లు మనకు గుర్తుందా? ఊరికి వస్తున్నాం, కూర్చుంటున్నాం, 2 మాటలు వింటున్నాం, మందాన్ని మనం పోతున్నాం, ఈ పని మాది కాదులే, ఎవరో ఎవాంజలిస్ట్ సువార్థికుడైన పిలుపు లాంటి వాళ్ళది, మన పని అది కాదని భవిష్యత్తు మనం అనుకుంటున్నామేమో. మనందరినీ మొదట యేసుప్రభులు వారు చేసిన బిరుదు లేదా సాక్షులు అపొస్తలుల కార్యాలు 1:8 మనం చూస్తే, ఈ షల్ బి విట్నెసెస్, మీరు నాకు సాక్షులు అయ్యిందరు. ఇక్కడ యేసు ప్రభు వారిని గురించి సాక్ష్యం చెప్పడం మన ప్రాథమికమైన సంగతి. ఇది రెండవది. మూడవది చూస్తామా దేనికి పరిగెత్తాలని? ఆదికాండం 18వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 18 వర్స్ 2వ వచనం. ఆదికాండం
18వ అధ్యాయం 2వ వచనం. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి. కానీ ఎదుర్కొనుటకు పరిగెత్తి అనే మాట ఇక్కడ మనకు జ్ఞాపం చేయబడుతుంది. కనుక మూడవది, వీ హ్యావ్ టు రన్ ఫర్ ద సర్వీస్. ప్రభువును సేవించడానికి ప్రభు నామమున వచ్చిన 3 వ్యక్తులు, కొంతమంది బైబిల్ పండితులు అంటారు ఈ 3 తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడే అని అంటారు. వాళ్ళు లోతు దగ్గరికి పోలేదు. లోతు ఇల్లు బాగుంది, బాగా ధనవంతుడు, ఎందుకంటే అక్కడ బహుశా చైర్మన్ అనుకుంటా సొదొమ గొమొర్రాకి, ఇంకా కమిషనరు చైర్మన్ ఏదో పెద్ద హోదాలోనే ఉన్నాడు. చాలా మంచి ఏర్పాట్లు చేస్తాడేమో ఆయన దగ్గరికి వెళితే. హీ హ్యాజ్ ఎ బిగ్ హౌస్ బట్ స్మాల్ హార్ట్. కొంతమందికి అలాగే ఉంటాయి, పెద్ద ఇళ్ళు ఉంటాయి, చిన్న హృదయం ఉంటుంది. కొంతమందికి స్మాల్ హౌస్ బట్ బిగ్ హార్ట్. కొంతమందికి చిన్న ఇళ్ళు ఉంటాయి, పెద్ద హృదయం ఉంటుంది. మనకేమున్నాయి? బిగ్ హార్టా, బిగ్ హౌసా, స్మాల్ హార్టా, స్మాల్ హౌసా? నో హార్ట్, నో హౌస్. పెద్ద హృదయం ఉందా, చిన్న హృదయం ఉందా? పెద్ద ఇల్లుందా, చిన్న ఇల్లుందా? ప్రభువుని సేవించడానికి ప్రభుకు కావాల్సింది మొదటిది హృదయం. అందుకే బైబిల్లో రాయబడుతుంది, మనుషులు వెలుపట్టే స్వభావాన్ని లేదా అవుట్ సైడ్ అపిరెన్స్ని లక్ష్య పెడతారు, ప్రభు అయితే హృదయాన్ని లక్ష్య పెడతాడు. ద లార్డ్ లుక్కెత్ అట్ ద హార్ట్. హృదయం బాగలేదు, బయటికి అంత అలంకరించుకున్న ఏం లాభం ఉంది? పైనుండి కింద దాకా అన్నీ దిగేసుకొని అలంకరించుకొని వచ్చిన హృదయము మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహించగలవాడు ఎవడు అని బైబిల్లో రాయబడుతూ వచ్చి. కనుక చెడిపోయిన ఈ హృదయం, పాడైపోయిన ఈ హృదయం, నాశనం అయిపోతున్న ఈ హృదయాన్ని బాగు చేయటానికి యేసునాథుడే భూమి మీదకి దిగి వచ్చిన. ఎలాంటి హృదయాన్ని ఆయన బలపరుస్తాడు? బైబిల్లో రాయబడింది, యథార్థ హృదయాన్ని బలపరచుట కొరకు యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేస్తుంది. కనుక ఆయన కనులు సంచారం చేస్తున్నాయి. అబ్రహాం దగ్గరికి వచ్చినాడు, వృద్ధులు, అప్పటికే ఆయనకి దాదాపు 99 సంవత్సరాలు వచ్చిండొచ్చు. అలాంటి వృద్ధుడు ఎండ వేడిమి దగ్గర ఇలాగ పక్కన కూర్చున్నాడు. ఆయనకేం కూలర్ లేదు, మరి ఏసీ కూడా లేదు, స్టాండ్ ఏసీ. తర్వాత ఆ గాలులు, ఇంతకంటే తీవ్రమైన ఎండలు ఉంటాయి అక్కడ మిడిల్ ఈస్ట్లో, అసలు మనం భరించలేము. ఈ ఎండలన్నీ చాలా తేలిగ్గా భరించవచ్చు అనేటట్లు ఉంటుంది. అలాంటి దాంట్లో ఇంక గుడారంలో కూర్చోలేక, బయట కూర్చోలేక, గుడారానికి బయటికి మధ్యలో కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు 3 వచ్చినారు. మామూలుగా మనమేమనుకుంటాం, పోయి ఎండకి ఎందుకు వచ్చారు అబ్బా వీళ్ళు, కొద్దిగా చల్లపుట్టినని వచ్చింటే బాగుండు కదా, మనం ఏదో పరిచర్య చేస్తుంటామే. అంటే మన టైంలో రావాలనుకుంటాం, మనం కోరినట్లు రావాలనుకుంటాం, మనకిష్టమైనట్లు జరగాలనుకుంటాం. కానీ ప్రభువుల వారు అలా కాదు, ఆయనకి ఇష్టమైనట్లుగా ఆయన పద్ధతులు ఆయన రావాలని కోరుతాడు. వెన్ ద సిచ్యువేషన్ వాజ్ టఫ్, హి వాజ్ విల్లింగ్ టు ట్రైన్ us. పరిస్థితులు కఠినంగా ఉన్నప్పుడు ఆయన మనల్ని సిద్ధపరచాలని కోరాడు. సాయంకాలం చల్లబూట ఆదాము దగ్గరికి వచ్చినట్లు ప్రభువు వారు కూడా అబ్రహాం దగ్గరికి వచ్చింది ఎంత బాగుండేది అని అనుకుంటాం. కానీ బైబిల్ రాసినారు ఎండవేళ. బైబిల్ ఎన్ని వేళలు ఉన్నాయి మీకు తెలుసా? కనీసం 5 వేళలు ఉంటాయి. దాంట్లో ఒక వేళ ఏంటంటే ఎండవేళ. మీకు తెలిసిన ఇంకొక వేళ చెప్పండి, రాత్రి వేళ. ఇంకొక వేళ చెప్పండి, పగటి వేళ. ఇలాంటి వేళలు బైబిల్లో మనకు కనిపిస్తాయి. ఒక్కొక్క వేళలో ఒక్కొక్క ఆధ్యాత్మికమైన సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకే బైబిల్లో ఆవిష్కరించినాడు. ఇప్పుడు ఎండవేళ అబ్రహాము లాంటి గొప్ప వ్యక్తి, వయసులో పెద్దోడు, ఆత్మీయతలో పెద్దోడు, పిలుపులో పెద్దోడు, ధనములో కూడా పెద్దోడు, అన్ని విషయాలు ఆయన హి వాస్ ఎక్సలెంట్లీ గ్రేట్. అన్ని విషయాల్లో మహా గొప్ప వ్యక్తిగా పరిగణించబడతాడు. మనం కనీసం ఆయన పేరు ఉచ్చరించడానికి కూడా యోగ్యం కాదనుకుంటా. అలాంటి వ్యక్తి దగ్గరికి 3 మనుషులు వచ్చినారు. బైబిల్లో రాయబడిన పరిగెత్తిపోయి, అబ్రహాం దగ్గర పనివాళ్ళు ఉన్నారు, 314 మంది పనివాళ్ళు ఉన్నారు. మన ఇంట్లో పనివాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒకరిద్దరు ఉంటారు. ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో వాళ్ళకే తెలియదు. ఒకరోజు వస్తారు, ఒకరోజు మానేస్తారు. వచ్చిన రోజుల కంటే మానేసిన రోజులే ఎక్కువ ఉంటాయి. మన పనివాళ్ళతో కాన్సెప్ట్ ఇలాగుంటుంది. అబ్రహాం ఇంట్లో అలా కాదు, వాళ్ళు ఆయన దగ్గరే ఉన్నారు, ఆయన గుడారంలో. వాళ్ళకి చెప్పొచ్చు కదా, అబ్రహాము ఎవరో 3 మనుషులు వస్తున్నారు, ఎవరో వెళ్ళి కనుక్కోండి,
వాళ్ళకి ఏమైనా కావాలంటే చూడండి, భోజనమో నీళ్ళో పానమో ఏదైనా కావాలంటే ఇచ్చి పంపించండి, ఇంకోసారి రావద్దని చెప్పండి. అబ్రహాం అలాగ చేయలేదు. వారు ఖచ్చితంగా దేవుడే నా దగ్గరికి వస్తున్నాడు అనుకో ఆయనే పరిగెత్తాడు. మనం పరిగెత్తున్నాము లేదా మనం ఇన్వాల్వ్ అవుతున్నామంటే అర్థం ఏంటి? వారు చాలా ప్రాముఖ్యమైన వారని. వేరే వాళ్ళకి చెప్తే అర్థం ఏంటి అంటే, మనకు పని ఉండి వేరే వాళ్ళకి చెప్తే అది వేరే విషయము, పని లేకపోయినా కూడా మనం వేరే వాళ్ళకి చెప్తే పర్లేదు, ఇది వేరే వాళ్ళు కూడా చేయొచ్చు అని. దేవుడు వస్తే అబ్రహాం తానే వెళ్ళాడు, పనివారికి ఏం చెప్పలేదు, పరిగెత్తి వెళ్ళాడు అని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. పరిగెత్తి వెళ్ళి వాళ్ళ కాళ్ళకి నీళ్ళు ఇచ్చి చెట్టు కింద కూర్చోబెట్టి వారికి భోజనం అన్నీ సిద్ధం చేసిన తర్వాత వాళ్ళు భోజనం చేస్తుండగా వాళ్ళతో పాటు కూర్చున్నట్లు వాక్యంలో మనం చూస్తాం. ప్రభు ఎప్పుడు మన దగ్గరికి వచ్చినా ఈ కమ్స్ విత్ ఎ గుడ్ న్యూస్, ఒక శుభవర్తమానంతో మన దగ్గరికి వస్తాడు. అబ్రహాం దగ్గరికి వచ్చింది ఊరికే తిని వెళ్ళటానికి కాదు. మాలాంటి వాళ్ళని పిలిస్తే ఊరికే తిని వెళ్తాం, ప్రార్థన చేయమంటారు కనుక 2 మాటలు ప్రార్థన చేస్తాం అంతే. కానీ యేసు ప్రభువుల వారు వస్తే అలాగ వెళ్ళాడు. ఆయన అందరికీ ఉపకారి, ఆయన అందరికీ మేలు చేయవాడు, ఆయన అందరికీ దయాళుడు, ఆయన అందరికీ ప్రభు అని బైబిల్లో రాసినారు. కనుక బైబిల్ ప్రకారం ఏంటంటే, వారు ఆ భోజనములో పాలు పొందిన తర్వాత వాక్యంలో చెప్పబడింది, ఇప్పుడు అబ్రహాము వారితో మాట్లాడడం ఆరంభించాడు. వచ్చే సంవత్సరం మీ పాటికి మీ గర్భాన కుమారుడు ఉంటాడు. వారికి షాక్ అయింది. బైబిల్లో రాయబడింది కదా, ఈ మాటలన్నీ మేడము తెర చాటున వింటుందంటే, వాళ్ళకి తెరలు అప్పుడు కూడా ఉన్నాయి. ఆ కర్టన్ దగ్గర వింటా ఉందేమో, బహుశా గుమ్మమ్మ దగ్గర. ఎలాగినిందో ఓవర్ హియరింగ్ అంటే చాలా ఇష్టం కొంతమందికి. వాళ్ళ పని ఇది, కర్టన్ సాటున ఉండేది వినేది, కర్టన్ సాటున ఉండేది వినేది, కర్టన్ సాటున ఉండేది వినేది. వాళ్ళ పని ఇది. వినడమే కాకుండా నవ్వినారంట. షారా ఎందుకు నవ్వుతున్నా అమ్మాయి? అయ్యో నేను నవ్వానా? మా కవరేజ్ ఒకటి 5G కవరేజ్లు. ప్రభు చూడుకుని ఉంటాడా? అబ్రహాంకి అయితే కవరేజ్ ఇవ్వచ్చు కానీ ఇతరులకైతే కవరేజ్ ఇవ్వచ్చు కానీ ప్రభుకి ఎలా కవరేజ్ ఇస్తావు? అందుకే ప్రభు అన్నాడు, దేవునికి అసాధ్యమైనది ఏదైనా కదా. నువ్వు నవ్విన దానికి అర్థం ఉండొచ్చు, బయలాజికలీ వర్ డాడ్. భౌతికంగా చూస్తే నువ్వు బిడ్డను బయటికి తీసుకురాలేవు. దిస్ ఈజ్ ట్రూ, ఇది వాస్తవం. ఇది అబ్రహాం విషయంలో వాస్తవం కావచ్చు, నీ విషయంలో వాస్తవం కావచ్చు. అయితే దేవునికి సమస్తము సాధ్యం. ఈ దినాన మన పరిస్థితులు అవి ఇవి చూసి కూడా ప్రజలు నవ్వచ్చు. దేవుడు ఇట్లా నాకు వాగ్దానం ఇచ్చినాడంటే ప్రజలు నవ్వచ్చు. చదువుని గురించో, ఉద్యోగాన్ని గురించి, ఇమ్మిగ్రేషన్ గురించో, లేదా గొప్ప గొప్ప కార్యాలు పూనుకోవటానికి ప్రభు నాకు ఈ వాగ్దానం ఇచ్చినాడంటే ప్రజలంతా నవ్వచ్చు. ఇదేట అవుతుంది, దిస్ ఇంపాసిబుల్, దిస్ ప్రాక్టికల్లీ నాట్ ఫీజిబుల్, ఇది నిజంగా చెప్పాలంటే కాదు, ఇది అసాధ్యం, ఇది జరగదు, ఇది విఫలమైనట్లే అని రకరకాలుగా ప్రజలు మాట్లాడుతుండొచ్చు. అయితే బైబిల్ సెలవిస్తుంది, దేవునికి అసాధ్యమైనది ఏమైనా కలదు. నేను ఈ ప్రశ్న అడగవచ్చా? ఈ మాట బైబిల్ ఎన్నిసార్లు రాశారు? కనీసం 5 సార్లు రాశారు. మొదటిసారి ఇక్కడే రాసింది. 5 సార్లు ఈ మాట రాసినారు. సరదాగా రాయరు కదా, ఏం మాట గుర్తు రాకపోతే ఈ మాట రాయరు కదా, మన టైపు కాదు కదా వాళ్ళు. ఈ మాట రాసినారంటే ఈ మాట నొక్కి 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 ఆయా సందర్భాల్లో చెప్పడానికి ఇష్టపడినారు. ఆఖరికి మనకు తెలుసు కదా, మార్క్స్ వార్త 10:27, విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్, దేవునికి సమస్తము సాధ్యం. మనకు సమస్తం అసాధ్యమే కావచ్చు, ఆయన సేవించడంలో మనం ఎందాకున్నాం, పరిగెత్తున్నామా? నేను ఈ మాట చెప్తే మీరు అనొచ్చు, బ్రదర్ వచ్చేవాళ్ళ కొరకు పరిగెత్తి వంట పెడితే అంత క్యూ కడతారు, అప్పుడు ఏం చేయాలి? మేము క్యూ కట్టేటట్లు ప్రభు అనుమతించడు కదా. ఎప్పుడో ఒకసారి మా లాంటి వాళ్ళు వస్తారేమో, లేదా మీకు పరిచయమైన దేవుని బిడ్డలు ఎప్పుడైనా వస్తారేమో. ఆదిత్యం చేయ మరొకడని హెబ్రీలో రాయబడింది. ఇదే అక్కడ పారాపెరిట్ చేశారు కదా, కొందరు తెలియకి. ఎవరికి ఆదిత్యం చేశారంట? దేవదూతలు అంట. మరి ఆ హెబ్రీ గ్రంథకథ ప్రకారం ఈ 3 వ్యక్తులు ఎవరు? దేవదూతలు. బైబిల్ పండితుల ప్రకారం ఈ 3 వ్యక్తులు త్రిత్వమైన దేవుడు. మన ప్రకారం ఏంటి? ఈ 3 వ్యక్తులు 3 వ్యక్తులు. సరే, ఏ ప్రకారం తీసుకున్నా వారు ఆదిత్యం చేసిన, తెలియకి ఆదిత్యం చేసి. మనం చేసే ఆదిత్యం తెలిసే తెలియక ఎలాగ చేస్తాం? తెలిసే చేస్తాం. పలానా వాళ్ళు వస్తారంటే వాళ్ళకి తగినట్లు ఆదిత్యం. వీళ్ళు టీనా కాఫీనా ఏం తాగుతారు, దానికి తగినట్టు ఆదిత్యం చేస్తాం. పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారంటే పెద్ద పెద్ద ఆదిత్యం ఉంటుంది, బిగ్ మేళా. మనలాంటి వాళ్ళు పోతే ఇంకా సామాన్యమైన మేళా మేళ కూడా లేదు, సామాన్యమైనది ఉంటుంది. యేసు ప్రభువు
ఆయనను సేవించుట కొరకై మనల్ని పరిగెత్తాలని కోరుతున్నాడు. రన్ టు సో మీ. మనం ఎలాగుంటా, అబ్బా అన్ని పనులు నాకే చెప్తున్నారు, నేనే చేయాల్సి వస్తుంది, ఏం పరిగెత్తాను, ఏం చేస్తానులే, ఏం మాట్లాడతానులే, ఏం బోధిస్తానులే, ఏం పాడదాంలే, ఏం ప్రకటిస్తానులే, ఏం వంట చేస్తానులే, ఏం సర్వ్ చేస్తాములే. ఇవన్నీ మనకి చూస్తే చాలా బాధేస్తుంది కదా. కొంతమంది అలాగంటే వాళ్ళు కూడా ఇక్కడ కూర్చొని ఉన్నారు. వాళ్ళకి పని కనపడదు, మనుషులు కనపడరు, వాళ్ళకి కేవలం అద్దాలమే కనిపిస్తుంటారు, డెకరేషనే కనిపిస్తుంటారు, అలంకరణే కనిపిస్తుంటారు, మనుషులు వచ్చిపోయేవాళ్ళే కనిపిస్తుంటారు. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది, ఇట్లాంటి మనుషులు కూడా ఉంటారా అని. అంటే వాళ్ళు ఎంత గుడ్డోళ్ళో చూడండి, హౌ బ్లైండ్ దే ఆర్. ఒక గ్లాస్ ఇక్కడ కింద పడి ఉంటుంది, వాళ్ళకి ఏం కనిపించదు, తంతా పోతూ ఉంటారు. ఓ ప్లేట్ ఇక్కడ కింద పడి ఉంటుంది అని వాళ్ళకి ఏం కనిపించదు. సిస్టర్సే. పురుషుల కంటే వాళ్ళకి కనపడదు అనుకో, అది వేరే విషయము. ఆ డబ్బులు తప్ప ఇంకేం కనిపించదు. మనకు కనిపించాలి కదా, పని చూడాలి కదా. నేను చాలా స్థలాలకు వెళ్తుంటా, మందిరాల్లోనా ఎవరైనా ఇంటికి భోజనానికి పిలిస్తే వెళ్తుంటా. మనకు కనిపిస్తుంది గ్లేరింగ్గా, ఈ పని అంతా కనిపిస్తుంటుంది. మరి వీళ్ళకి కనిపిస్తుందా ఏంటి అని అనుకుంటాం. సరే, మనం ఏదో చుట్టపు చూపుకు పోయినాం, ఒక పూట భోజనం పెడుతున్నా, తినేసి మందాన్ని మనం ప్రార్థన చేసి రాకుండా ఆ పని చేయండి, ఈ పని చేయండి అంటే వాళ్ళు హర్ట్ అవుతారు. హర్ట్ అవుతూనే ఉంటారు. మరి ఎప్పుడు నేర్చుకుంటారు చెప్పండి? ఎవరు చెప్తారు చెప్పండి? ఎవరు నేర్చుకోరు, ఎవరు చెప్పరు. ఇంకెంతకాలం అని ఇలాగే ఉంటారు? హౌ లాంగ్? ఇప్పటికే దాదాపు సగం వయసు అయిపోయింది. 35 దాటిపోతే సగం అయిపోయినట్లే కదా. ఎందుకంటే బైబిల్లో నరుని ఆయుష్కాలము 70 సంవత్సరాలని 91వ కీర్తనలో మనం చూస్తాం. అధిక బలము అంటే మీ మాదిరి బాగా ఫుల్గా స్ట్రాంగ్ ఉంటే 80 సంవత్సరాలు. అయినా వాటి వైభవం, ఆయాసము, దుఃఖ. ఇప్పటిదాకా ఇంకేం ప్రభు కొరకు పని చేయకపోతే ఇంకుండే సగభాగమే. ఈ సగభాగంలో శరీరం సహకరించాలి కదా. రోగాలు, అనర్థాలు, ఆర్థిక ఇబ్బందులు, బంధకాలు, ఇవి రకరకాలు మన మీద దాడి చేస్తూ ఉంటాయి. ప్రభుని సేవించడం అంత తేలికేం కాదు. భయంతోనూ వణుకుతోనూ యెహోవాను సేవించడానికి వాక్యంలో మనం చూస్తాం. భక్తులు అలాగ సేవించినారు. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం ఆఖరి 58 అనుకుంటా, లేదా 57. కాబట్టి నా ప్రియ సహోదరులారా, ప్రభు కార్యాభివృద్ధి అంది ఎప్పటికీ. మనదంతా సీజనల్ కదా. ఏదైనా సీజనల్ అంటే పరిస్థితులన్నీ బాగున్నప్పుడు, మనకు ఇష్టం ఉన్నప్పుడు మనం ఎంత ప్రయాసపడతామో చెప్పలేము. మన పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు, మనకి ఇష్టం లేనప్పుడు దాని గురించి పొరపాటును కూడా ఆలోచించి ఎల్లప్పుడూ సో ద లార్డ్ కంటిన్యూవల్లీ, సో ద లార్డ్ అన్ఇంటరప్టెడ్లీ, నిరభ్యంతరముగా ఎల్లప్పుడూ ప్రభును సేవించాలని కోరబడుతున్నాం. ఎంతమంది సరిగా ఉన్నామని అనుకుంటాం? మనలో చాలామంది మీ విషయంలో కొరత కలిగి ఉన్నాం. ప్రభువుల వారు ఆయన రక్తం చేత మనల్ని కడిగి పరిశుద్ధపరిచి మరలా అవకాశం ఇస్తే, ప్రభువా మేము నిన్ను సేవించటానికి పరిగెత్తిన అబ్రహాం వల్లే పరిగెత్తటానికి సహాయము చేయి. 4 చూస్తామా? సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 48వ వచనం. 1 Samuel chapter 17, 48 అనుకుంటా. 1 Samuel chapter 17 verse 48. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురుగా పోగా, దావీదు వారిని ఎదుర్కొంటకు సైన్యం తట్టు త్వరగా దావీదు పరిగెత్తున్నాడు. దేనికి పరిగెత్తున్నాడు? ఈజ్ రన్నింగ్ ఫర్ ద సక్సెస్. విజయం కొరకు పరిగెత్తున్నాడు. వీఆర్ స్టాండింగ్ ఆన్ ద విక్టరీ గ్రౌండ్. విజయ భూమి మీద మనం నిలబడ్డాం. అప్పటికి ఇంకా గొలియాతునే ఓడించలేదు. కానీ యుద్ధం యెహోవాదే. ద బ్యాటిల్ బిలాంగెత్ అన్టు ద లార్డ్ అని, యుద్ధం యెహోవాదని, యెహోవా నామను బట్టి యుద్ధంలో జయం పొంది ఇశ్రాయేలీలందరికీ ఆధ్యాత్మికమైన విజయం తీసుకురావటం కొరకే. ఇంకో మాటలో చెప్పాలంటే వారిని ఫిలిష్తీయుల చెరలో నుండి విడిపించుట కొరకే దావీదు పరిగెత్తాడు. మనం ఇలాగ పరిగెత్తామా? ఎవరైనా బంధకాల్లో ఉన్నారని కరెక్ట్ జరిగింది, జరగాల్సింది, ఎప్పుడో జరగాల్సింది, కానీ ఆలస్యంగానే జరిగింది, జరగనులే అనుకుంటా. అబ్రహాం, దావీదు అలా కాదు. దావీదు వారిని గురించి అసలు పట్టించుకోవాల్సిన పని లేదు. ఆయనకేదో గొర్రెలు ఉన్నాయి, దాన్ని ఆయన
బెత్లెహేము కొండల్లో లేదా ఆ మైదానంలో గొర్రెలు మేపుకొని ఆయన బతకొచ్చు. అలాంటి వాడు ప్రజల యొక్క క్షేమం కొరకు యేసు ప్రభు యొక్క నామమును బట్టి వారితో పోరాడి జయము తీసుకుని వచ్చి గొలియాతు శత్రువును ఓడించటానికి పరిగెత్తినట్లు వాక్యం మనం చూస్తాం. ప్రభు మన కొరకే శత్రువును సిలువలో ఓడించినాడు. ఇప్పుడు ఆయన విజయ భూమిలో మనం నిలబడ్డాం, కానీ శత్రువు వదిలేడు కదా. మీకు కొద్దిగా తెలుసు కదా, పాము చంపినారనుకోండి, తల మీద కొట్టి చంపినా కూడా తోక కదిలిస్తూనే ఉంటుంది. అలాగే సైతాన్ని యేసుప్రభు వారు సిలువలో శీఘ్రంగా చితక దొక్కినా కూడా తోక కదిలిస్తూ ఉంటారు. మనం తోకను చూసి ఏమనుకుంటామంటే ఇది బతికింది, లేసి వస్తుందేమో, కట్ చేస్తుందేమో అని అనుకుంటాం. తేలు కూడా అంతే. ఇక మీకు ఆదివారాల పూట బాగా చాలామందికి తెలుసు కదా, చికెన్ సెంటర్కి వెళ్ళినప్పుడు దాని తల కత్తిరిస్తారు కదా. తల కత్తిరించి ఇటు పక్కన వేస్తే కొద్దిసేపు కాళ్ళు కొట్టుకుంటూ ఉంటుంది, 1 నిమిషమో 2 నిమిషాలు. అప్పుడు చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది, అరే ఇది ఇంకా బతికినట్లుంది అని. దానికి తల మాత్రం కత్తిరించింటారు, కానీ అలా కొట్టుకుంటూ ఉంటుంది. అలాగే సైతాన్ని కూడా యేసుప్రభుల వారు సిలువలో మన కొరకై జయించినాడు, దాన్ని రాయుధునిగా చేసినాడు, పట్టినాడు, తెచ్చినాడు, బాహటంగా వేడు కనపరిచినాడు, ఊరేగించినాడు. వారు కోరలు తీయబడిన జంతువుగా మార్చబడ్డాడు. అందుకని దావీదు ద్వారా అద్భుతమైన విషయం మనం గ్రహించినట్లు వాక్యంలో మనం చూస్తాం. దావీదు పరిగెత్తుకొని వెళ్ళాడు, గొలియాతును ఒక్క వడిసెల రాతితో చంపివేశాడు, తల తెగనరికాడు, యెరూషలేములోనికి తీసుకుని వచ్చినాడు. ఇశ్రాయేలుకు జయం వచ్చింది. బైబిల్లో రాయబడింది, స్త్రీలు సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలదని గాన ప్రతిగానాలు చేసినారు. ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని ఆ దినాన్ని రుజువు చేయటానికి ఒక యవనస్తుడు పరిగెత్తిపోయాడు. మన సంగతి ఏంటి? ఇంతమంది ఉన్నా ఒకడు పరిగెత్తిపోగలిగితే అంత విజయం వస్తే, ఇంతమంది పరిగెత్తి ఇంకెంత విజయం రావాలా? రావట్లేదేంటి? మరి పరిగెత్తున్న ముందుకు కాదు, వెనక్కి పరిగెత్తే సైతానికి దగ్గరకు పోతాం, కానీ ప్రభువుకు దూరం అయిపోతున్నాం కదా. ఇప్పుడు దాకా 4 స్థలాల్లో పరిగెత్తిన వ్యక్తుల గురించి మనం చూసినాం. మొదటిది, జక్కయ్య రక్షణ కొరకు పరిగెత్తాడు. ఇంకా రక్షణ పొందని వాళ్ళు, నా దగ్గరికి దేవుడు రావాలా, నాతోనే మాట్లాడాలా, నా ప్రశ్నలన్నిటికీ జవాబులు తీర్చాలా, నేను అనుకునిందే నెరవేరాలా, అప్పుడు ఆలోచిస్తామలే అని అనుకోవద్దు. అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇక్కడ కూడా. ఒకవేళ అది ఆలస్యం కావచ్చు, అది నీకు జరగకపోవచ్చు. అదే నీకు జరగకపోతే యేసుప్రభు రాకడ ఈరోజు వస్తే, లేదా మన పోకడ ఈరోజు వస్తే, నరకం, వేదనకరమైన స్థలం, అగ్ని ఆరదు, పురుగు సావదని వాక్యంలో మనం చూస్తున్నాం. వద్దు, పరిగెత్తి సిలువ ఎద్దుకు వచ్చి యేసుప్రభు క్షమాపణ పొంది రక్తం చేత కడగబడి ధన్యులై నేడు ఇంటికి రక్షణ వచ్చినది, ఇతడును అబ్రహాము కుమారుడే అని జక్కవలే ఆధ్యాత్మిక సంతోషంలో పాలు పొందాలని మనవి చేస్తున్నాం. రెండవది, దేనికి పరిగెత్తాలా? ఫిలిప్పు వలే ఆత్మల రక్షణ కొరకై పరిగెత్తే విశ్వాసులు ఉండాలని కోరుతాం. మూడవది, అబ్రహాం వలే ఆదిత్యం చేసే దాని కొరకై పరిగెత్తాలని కోరబడుతుంది. నాలుగవది, దావీదు వలే విజయం కొరకు పరిగెత్తాలని కోరబడుతుంది. అక్కడది ఇందాక మనం చదివాం కదా, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, Hebrews chapter 12 verse 2. ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్య పెట్టి, పై వరుస, మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. ఈ పరుగు పందెము 100 మీటర్ డాష్ కాదు, 200 కాదు, 400 కాదు, 800 కాదు. ఇది మారథాన్ రేస్. మారథాన్ రేస్ అంటే కిలోమీటర్లు పరిగెత్తాలా, మెల్లగా పరిగెత్తుండాలి. అంటే పరిగెత్తినారా నడుస్తున్నారా అది మనకు తెలియదు, ఆ పరిగెత్తే వాళ్ళకే తెలుస్తుంది. అదే ఈ పక్కన చూసే వాళ్ళకి డ్యాన్స్ మాత్రం అనిపిస్తుంది. అట్లా ఇట్లా ఒక్కొక్క కాలు ఇక్కడొక్క కాలు వేస్తూ ఉంటే ఈయన పరిగెత్తున్నాడా, నిలబడ్డా అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. మారథాన్ రేస్ ఓపికతో పరిగెత్తాలి. అది టెంపర్మెంట్తో కోపంతో పరిగెత్తేది కాదు, పోటీతో పరిగెత్తేది కాదు. 100 మీటర్ డాష్ కాదు అది. 100 మీటర్ డాష్ అయితే అలాగే పరిగెత్తచ్చు. ఇది మారథాన్ రేస్ కనుక చివరి ఊపిరి దాకా మనం పరిగెత్తూనే ఉండాలి. ప్రభు కోరుతున్నాడు. ఇప్పుడు ఈ పరుగు పందెంలో ఎక్కడి దాకా వచ్చినాము, ఎక్కడ ఆగిపోయాము, ఎక్కడికి వెళ్ళాలని ప్రభు కోరుతున్నాడు. అన్ని విషయాల్లో మీ సంగతి ఏమో నాకు తెలియదు, కానీ నా సంగతి మాత్రం రెండవ దాన్ని మొదలుకొని చివరి దాకా ఎక్కడ పరిగెత్తినట్లు లేదు.
ఆగినట్లు కనిపిస్తుంది. మనలో చాలామంది నా కేటగిరీకి వస్తారు అనుకుంటా కదా. ఆత్మల రక్షణ కొరకు పరిగెత్తట్లేదు, ప్రభు పిల్లలను సేవించడానికి పరిగెత్తట్లేదు, విజయం కొరకు పరిగెత్తట్లేదు, ఓపికతో గురివైపు పరిగెత్తట్లేదు. పరిగెత్తాలనుకున్నాను ప్రభు, పరిగెత్తలేకపోతున్నాను. ఎందుకంటే బంధకాలన్నీ పట్టేసి ఉంటాయి. పరిగెత్తే వాళ్ళు సూటు బూటు అన్నీ వేసుకొని పరిగెత్తుతారా? ఎలాగ పరిగెత్తారు వాళ్ళు? లైట్ ఆ ట్రాక్ షూట్ అని దాని పేరే అది. అంటే సులువుగా చిక్కులు పెట్టు పాపము నుండి తప్పించబడి యేసు వైపు చూస్తూ ముందుకు పరిగెత్తాలని కోరబడుతుంది. అలాగే మన జీవితాలు తప్పిపోయిన పరిస్థితులన్నింటిలో సిలువ వైపు చూస్తూ రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడి, ప్రభా నేను పరిగెత్తాలనుకున్నాను కానీ ఆగిపోయాను, వెనక్కి పరిగెత్తున్నాను, నన్ను క్షమించి మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరిచి ముందుకు పరిగెత్తినట్లు, చివరి వరకు పరిగెత్తినట్లు, నువ్వు కోరినట్లు పరిగెత్తడానికి, ట్రాక్లోనే పరిగెత్తినట్లు, గురి చూచి పరిగెత్తినట్లు, ఓపికతో పరిగెత్తినట్లు, బహుమానం పొందినట్లుగా పరిగెత్తినట్లు నాకు సహాయం చేయి.